Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఢిల్లీ లీడరేనట పరువు తీసేసిన లోకేష్. చంద్రబాబుది 50 ఏళ్ల రాజకీయ అనుభవం. దేశంలో ప్రస్తుతం ఉన్న ఎందరో జాతీయ స్థాయి నాయకుల కంటే ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. చంద్రబాబు తలుచుకోవాలే కానీ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పగలరు. గతంలో ఆయన చాలాసార్లు అలా చక్రాన్ని తిప్పారు కూడా. చంద్రబాబు కంటే జూనియర్లు దేశంలో కీలక పదవులలో ఉన్నారు. అయితే చంద్రబాబు ఒక కమిట్మెంట్ తో ఏపీ రాజకీయాలలో ఉన్నారు. కానీ ఆయన తలుచుకుంటే నేషనల్ పాలిటిక్స్ లో ఎప్పుడో అరంగేట్రం చేసేవారు. అంతవరకు ఎందుకు? ఆయన యునైటెడ్ ఫ్రంట్ కి కన్వీనర్ గా 4.5 దశాబ్దాల వయస్సులోనే ఉన్నారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న ఎన్డీఏ కూటమికి సైతం కన్వీనర్ గా పనిచేశారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ ని జాతీయ స్థాయిలో ఒక మీడియా తాజాగా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఛానల్ ఒక ఇబ్బందికరమైన ప్రశ్ననే సంధించింది. చంద్రబాబు ఫ్యూచర్ లో ప్రధాని అయ్యే అవకాశం ఉందా అని. దానికి లోకేష్ బదిలిస్తూ అలాంటి ఆలోచన లేవని చెప్పారు బాబు. 2 కళ్ళు ఏపీ మీదనే ఉన్నాయని ఆయన స్పష్టంగా చెప్పారు. అంతవరకు బాగానే ఉంది, కానీ మేము గల్లీ లీడర్లం. జాతీయ రాజకీయాల కంటే మాకు సొంత రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని లోకేష్ చెప్పారు. గల్లీ లీడర్లమని అనకుండా ఏపీకే మా ప్రాధాన్యత అని లోకేష్ అన్నా తప్పులేదని, కానీ అలా అనడం చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్కి కొంత ఇబ్బందిగానే ఉంటుందని అంటున్నారు. ఇక మరో ఇబ్బందికరమైన ప్రశ్న కూడా లోకేష్కి ఇదే సందర్భంలో ఎదురైంది. 2019లో బీజేపీకి ఎన్డీఏకు యాంటీగా విపక్షాలను కలుపుకొని చంద్రబాబు జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు కదా. అప్పట్లో ఆయన ప్రధాని పదవికి అభ్యర్థి అని ప్రచారం సాగింది కదా అని ఆ మీడియా అడిగిన దానికి కూడా లోకేష్ జవాబు చెబుతూ మనుషులం, ఒక్కోసారి తప్పులు చేస్తుంటామన్నట్లుగా మాట్లాడారు. అంటే ఎన్డీఏతో విడిపోవడాన్ని తప్పుగానే ఆయన చూస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, కేంద్రం సాయం చేయలేదని పేర్కొంటూ టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ధర్మ పోరాట దీక్షలన్నీ ఆనాడు చేశారు. మరి అందులో ధర్మం లేదని లోకేష్ భావిస్తున్నారా అన్న కొత్త చర్చ కూడా ఇప్పుడు సాగుతోంది. కేంద్రంలో ఎన్డీఏ జట్టులోనే ఉంటామని పదే పదే లోకేష్ చెప్పారు. అంతే 2029లోనూ తాము కలిసి పోటీ చేస్తామని చెప్పారు. ఇంత ఎన్డీఏకు మద్దతు ఉందని తెలియచేయడానికి ఓకే, కానీ గతంలో చేసినవి తప్పులు అనడం, తమను తాము తక్కువ చేసుకోవడం సబబేనా అన్న చర్చ వస్తోంది. ఈ రోజు దక్షిణాది రాష్ట్రాలు తమ సొంత వ్యక్తిత్వంలో ముందుకు సాగాలని చూస్తున్నాయి. తమిళనాడు కానీ కేరళ కానీ ఈ విషయంలో ముందున్నాయి. రాష్ట్రాలే బలమైనవి అని నినాదంగా వారు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గల్లీ లీడర్లుగా స్టేట్ లీడర్లను లోకేష్ చెప్పదలుచున్నారా అన్నది కూడా ప్రశ్నగా తలెత్తుతోంది. ఏది ఏమైనా లోకేష్ ఈ ఇంటర్వ్యూలో ఎన్డీఏ మీద విపరీతమైన అభిమానం చూపించే ప్రయత్నంలో తడపాటుకు అన్నది అంతా అంటున్న మాటగా ఉంది.